హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మహా ఫుడ్ బ్లాగ్స్. ఈ రోజైతే మట్టి పాత్రలో సాంబార్ని అయితే ప్రిపేర్ చేసామండి. సాటర్డే స్పెషల్ సాంబార్ రెసిపీని అయితే చూసేద్దాం. అలాగే మేము తీసుకున్న మట్టి పాత్రలు అలాగే క్లీనింగ్ ప్రాసెస్ అయితే మన ఛానల్లో ఫుల్ వీడియోని అప్లోడ్ చేసాము. మీకు కావాలంటే చెక్ చేయండి. ఇంకెందుకు ఆలస్యం, ఎలా ప్రిపేర్ చేయాలి అనేది అయితే చూసేద్దాం. ఇప్పుడైతే సాంబార్ని ప్రిపేర్ చేయడానికి ముందుగా మట్టి పాత్రను అయితే నీట్గా క్లీన్ చేసుకొని అందులో ముందుగా ములక్కాయలను అయితే యాడ్ చేసుకోవాలి. అలాగే క్యారెట్ని కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసేసుకోవాలి. ఉల్లిపాయలను కూడా మీడియం సైజులో కట్ చేసేసుకొని యాడ్ చేసుకోండి. అలాగే పచ్చిమిర్చి, అలాగే మేమైతే దొండకాయలను కూడా యాడ్ చేసామండి. మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసేసేయండి. అలాగే టొమాటోలను కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసేసుకోవాలి. ఇప్పుడైతే ఇందులో కొంచెం కళ్ళుప్పు, అలాగే ఒక స్పూన్ వరకు కారాన్ని అయితే యాడ్ చేసుకోవాలి. అలాగే ఒక చిటికెడు పసుపును కూడా అయితే మనం వేసేసుకోవాలి. చింతపండుని అయితే ఒకసారి నీట్గా క్లీన్ చేసుకొని ఒక గిన్నెలోకి అయితే తీసుకొని అందులో కాసిన వాటర్ని యాడ్ చేసి ఒక పావు గంట నుంచి 20 నిమిషాలు అయితే నానబెట్టుకోవాలి. ఇప్పుడైతే చింతపండు రసాన్ని కూడా మనం అయితే ఇందులో యాడ్ చేసుకోవాలి. మీ టేస్ట్కి తగ్గట్టు పులుపు చూసుకొని మీరైతే యాడ్ చేసేసుకోండి. ఇలా చింతపండు రసం యాడ్ చేసిన తర్వాత అయితే ఒక గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేయాలి. మరీ ఎక్కువ కాకుండా చూసుకొని యాడ్ చేసేసుకోండి. ఇలా వాటర్ని యాడ్ చేశాక అంతా ఒకసారి అయితే ఇలా కలిసేలా కలిపేసుకోవాలి. నెక్స్ట్ అయితే ఇందులో కరివేపాకును కూడా మనం అయితే యాడ్ చేసేసుకోవాలి. ఇలా కరివేపాకు రెమ్మలను కూడా యాడ్ చేసేసుకొని మరొకసారి అయితే కలిపేసుకోవాలి. మట్టి పాత్రలు అయితే మనం వండుకొని తింటే మన హెల్త్కి అయితే చాలా మంచిదండి. అదొక్కటే కాకుండా ఇందులో వండుకున్న ఫుడ్ అయితే చాలా టేస్టీగా ఉంటుంది. అంతేకాకుండా ఈ ఫుడ్లో అయితే మనకి ఐరన్, కాల్షియం అయితే చాలా ఎక్కువగా ఉంటాయి. ఇవైతే మనకి చాలా హెల్త్కి చాలా మంచిది. మీరు కూడా తప్పకుండా ఒకసారి ఇలా మట్టి పాత్రలు అయితే ట్రై చేయండి. ప్రాసెస్ అయితే చాలా ఈజీ అండి. మనం మామూలుగా వండుకున్నట్టే ఉంటుంది. స్టవ్ ఆన్ చేసుకొని మట్టి పాత్రను అయితే స్టవ్ మీద పెట్టుకొని మంటనైతే మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని మూత పెట్టి ములక్కాయలు అలాగే ఉల్లిపాయలు ఉడికే వరకు అయితే మనం ఉడికించుకోవాలండి. ఇలా ఉడికిపోయిన తర్వాత అయితే ఇప్పుడు పప్పునైతే యాడ్ చేయాలండి. పప్పునైతే ముందుగానే కుక్కర్లో వేసుకొని ఒక 4-5 విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసేసుకొని మెత్తగా మెదుపుకోవాలండి. పప్పు అయితే ఇలా మెత్తగా ఉంటేనే మనకి సాంబార్ టేస్ట్ అయితే బాగుంటుంది. కావాలనుకుంటే మిక్సీ కూడా వేసుకోవచ్చు మెత్తగా పప్పుని. ఇలా పప్పునైతే ఇందులో యాడ్ చేసుకున్న తర్వాత అంతా బాగా కలిసేలా ఒకసారి కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఈ సాంబార్ని అయితే మరగనివ్వాలండి. ఇలా సాంబార్ అయితే మరిగిపోయిన తర్వాత లాస్ట్లో పోపు వేసుకోవడమే. దీనికోసం అయితే స్టవ్ ఆన్ చేసుకొని ఒక మట్టి పాత్రనే మేము తీసుకున్నామండి పోపు వేసుకోవడానికి కూడా. ఆయిల్ వేసేటప్పుడు అయితే మనం కొంచెం కేర్ఫుల్గా ఉండాలండి. మట్టి పాత్రని అయితే బాగా వేడవ్వనిచ్చి ఆయిల్ని అయితే వేయకూడదు. మట్టి పాత్ర పెట్టగానే మనం అయితే ఆయిల్ని అయితే వేసేసుకోవాలి. అదే వేడైపోతుంది. నెక్స్ట్ ఇప్పుడైతే ఇందులో కొంచెం కరివేపాకు, ఎండుమిర్చి, పోపు దినుసులు అలాగే ఉల్లిపాయలను అయితే యాడ్ చేసేసుకొని వీటిని అయితే బాగా ఫ్రై అవ్వనివ్వాలి. ఇవి కొంచెం గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై అయిన తర్వాత వీటిని అయితే మనం సాంబార్లో యాడ్ చేసేసుకోవడమే. యాడ్ చేసేసి ఒకసారి అయితే అంతా బాగా కలుపుకొని లాస్ట్లో అయితే కొంచెం కొత్తిమీరని కూడా యాడ్ చేసేసుకోవాలి. టేస్ట్ చూసుకొని ఉప్పు కారం కావాలనుకుంటే యాడ్ చేసేసుకొని మీ టేస్ట్కి తగ్గట్టుగా. ఇంతేనండి, ఇలా సింపుల్గా మట్టి పాత్రలో సాంబార్ని అయితే ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మహా ఫుడ్ బ్లాగ్స్.